గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ నమస్కారం. జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత ప్రభుత్వము నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం అనేది జరిగింది. ఆ అప్డేట్ వివరాలను అంటే ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఎప్పుడు పంపిణీ చేయనున్నారు, ఏ నియోజకవర్గంలో ఎన్ని ఇండ్లను పంపిణీ చేయనున్నారు అన్న పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు సంబంధించి అంటే ఆసరా పెన్షన్లకు సంబంధించి కానివ్వండి, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కానివ్వండి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి కానివ్వండి, ఇక్కడ సబ్సిడీ రుణాలకు సంబంధించి కానివ్వండి, ప్రభుత్వం నుంచి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా గానీ అప్డేట్ వివరాలను వెంటనే అంతర్నేత్ర ఛానల్ ఉన్నది ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీ మొబైల్లో రావాలి అంటే, మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జిహెచ్ఎంసి పరిధిలో, జిహెచ్ఎంసి అనండి, ఇక్కడ కోర్ అర్బన్ రీజియన్ క్యూర్ పరిధి అనండి, లేదా ఔటర్ రింగ్ రోడ్ లోపల అనండి, ఈ విధంగా జిహెచ్ఎంసి పరిధిలో గత ప్రభుత్వము 1,00,000 బెడ్రూమ్ ఇండ్లను నిర్మించడం అనేది జరిగింది. ఈ 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో 70,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేయడం అనేది జరిగింది. ఇంకా 30,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అసంపూర్తిగా మిగిలి ఉన్నాయి. ఈ 30,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో 23,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వచ్చే నెల సెప్టెంబర్ 15వ తేదీ లోపు పూర్తి చేయాలి అని చెప్పేసి కాంట్రాక్టర్లకు ప్రభుత్వం డెడ్ లైన్ ను విధించడం అనేది జరిగింది. ఈ 23,000 ఇండ్లను పూర్తి చేసి ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పూర్తితో పాటు మౌలిక సదుపాయాలు అయినటువంటి ఇక్కడ విద్యుత్ సౌకర్యం కానివ్వండి, డ్రైనేజీ సౌకర్యం కానివ్వండి, మంచినీటి సౌకర్యం కానివ్వండి, రోడ్డు సౌకర్యం కానివ్వండి, ఈ మౌలిక సదుపాయాలన్నిటినీ కూడా వచ్చే నెల 15వ తేదీ లోపు పూర్తి చేయాలి అని చెప్పేసి కాంట్రాక్టర్లను ఆదేశించడం అనేది జరిగింది. ఈ విధంగా పూర్తయినటువంటి 23,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఎప్పటి నుంచో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసము ఎదురు చూస్తున్నటువంటి పేదలకు దసరా కానుకగా పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా ఉన్నతాధికారుల ద్వారా మనకు తెలియడం అనేది జరుగుతుంది. అయితే ఈ 23,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏ నియోజకవర్గంలో ఎన్ని ఉన్నాయి, ఏ నియోజకవర్గం ప్రజలకు ఎన్ని పంపిణీ చేయనున్నారు అన్న వివరాలను ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఇక్కడ నాంపల్లి నియోజకవర్గంలో ఇక్కడ 1,824 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వచ్చే నెల 15వ తారీఖు వరకు పూర్తి చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సికింద్రాబాద్, చంద్రాయణగుట్ట, ఖైరతాబాద్ ఈ 3 నియోజకవర్గాల పరిధిలో 390 ఇండ్లను పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. మహేశ్వరం నియోజకవర్గంలో 3,500 ఇండ్లను ఇక్కడ పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మరొక 3,500 ఇండ్లను పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. మేడ్చల్ నియోజకవర్గంలో 2,700 ఇండ్లను పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో 3,600 ఇండ్లను పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. పటాన్ చెరువు నియోజకవర్గంలో 4,900 ఇండ్లను పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి నియోజకవర్గాల్లో టోటల్ గా 23,000 ఇండ్లను దసరా కానుకగా పేద ప్రజలకు పంపిణీ చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం భావిస్తున్నట్టుగా ఉన్నతాధికారుల ద్వారా మనకు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా గానీ అప్డేట్ వివరాలను వెంటనే అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీకు తెలియాలి అంటే తెలుసు కదా, తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఆదరించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.